జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్త బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంటు సమన్వయకర్త తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కావలి పట్టణంలోని గొట్టిపాటి కొండప నాయుడు కళ్యాణ మండపం నందు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై ఇప్పటికే నాయకులు, కార్యకర్తలకు తెలియజేయడం జరిగిందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకమన్నారు. ప్రతి కార్యకర్త ఉద్యమిగా, సాధ్య, ప్రదాతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. జన సైనికులకు, వీర మహిళలకు అండగా నిలిచేందుకు వారి జీవితాలకు, కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వారిని కొత్త తరం నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారన్నారు. కేవలం సభ్యత్వం 5 లక్షల ప్రమాద బీమా మాత్రమే కాకుండా వారికి నాయకత్వ అవకాశాలు కల్పించే ఈ ఉద్యమ సభ్యత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీకు మా నెల్లూరు జిల్లా నుంచి ఒక గిఫ్ట్ గానే ఇస్తాం సార్. అది మేము కావలి కానీ, నెల్లూరు కానీ, ఆత్మకూరు కానీ అందరం కలిసి మీకు గిఫ్ట్గా ఇస్తాం. నెల్లూరు వాళ్ళు ఎట్లా చేస్తారో అన్నారు మొన్న మీరు మీటింగ్లో. ముంచుతారో తేలుస్తారు. మేము నెల్లూరు వాళ్ళని నమ్మితే తేల్చేదే కానీ ముంచేది ఉండదు సార్. ఇది అందరి ముందు చెప్తున్నాను సార్. మా అన్న సార్ అది ఆ ప్లేట్ అట్లే ఉంది సార్ మా దగ్గర. అదే సార్, మీకు మేము గిఫ్ట్గా ఇస్తాం సార్. మీ మోటివేషన్ తోటి మేము ఇంకా బాగా చేయాలి. మా అందరికీ సపోర్ట్ ఇవ్వండి సార్. మా ఇన్ఛార్జ్ గారు ముఖ్యంగా నాకు మా పవన్ కళ్యాణ్ గారు బిరుదు ఇచ్చారు. అది ఆ బిరుదు సార్థకం చేసుకునే విధంగా మిమ్మల్ని నెల్లూరు జిల్లాలో ఇంకొంచెం హైట్గా నిలబెట్టడం అనేసి ఈ సందర్భంగా మీకు మా కావలి నియోజకవర్గం తరఫున కాకుండా నెల్లూరు జిల్లా అందరిగా ఒక యూనిట్గా ఉంటాం కాబట్టి నాయకులందరం మీ అందరి తరఫున కూడా నేను మీకు మాట ఇస్తున్నానయ్యా. తప్పకుండా మీరు కాలాన్ని ఎగరేసుకునే నెల్లూరు పేరు నాకు నెల్లూరు కావాలని కోరుకొని మీరు వచ్చినందుకు మీకు మాత్రం మిమ్మల్ని పై స్థాయిలోనే ఉండే విధంగా చూస్తాం అనేసి ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. తప్పకుండా మేము అహర్నిశలు కృషి చేసి, రాత్రి కూడా నేను పడుకునేటప్పుడు 2 అయింది, లింక్లు అందరికి వచ్చినాయి. అదే మార్నింగ్ కూడా లేచి అందరినీ ఫాలో అప్ చేసుకుంటా ఇప్పటికే స్టార్ట్ చేసేసారు ప్రతి ఒక్కరు. అంత విచిత్రమైన విషయం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు ఇంకా జనసేన ఏం లేదు, అయిపోయింది, పవన్ కళ్యాణ్ మీద రోజుకొక ట్రోలింగ్ వైసీపీ వాళ్ళు. కానీ అన్నగారు మీరు నమ్మరు, నేను మెంబర్షిప్ ఇవ్వలేదు, చచ్చిపోతాను అన్నగారు. ఇక్కడ అంత హుషారుగా ముందుకొచ్చి నేను చేస్తా అంట ఎంతో మంది 100 మంది దాటారు నాకు. కానీ రిస్ట్రిక్ట్ చేసి వాళ్ళని కొంతమందిని కంట్రోల్ చేసి తగ్గించి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కావలి నియోజకవర్గం ఊపు చూస్తుంటే డెఫినెట్ గా 10,000 ఈజీగా చేయగలము అన్న నమ్మకం అయితే నాకు మొదటి రోజే కలిగింది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మొదటి నుంచి చేస్తున్నాను నేను. కావలిలో ప్రతి చోట ట్రైన్, ప్రతి మండలంలో తిరగడం, ప్రతి గ్రామంలో తిరగడం చూసాను. కానీ ఇంత హుషారుగా వస్తుంటే నాకు నిద్రపోతుంది కావట్లేదు. ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి కావలి నుంచి కూడా అదే అన్నగారికి తరఫున ప్రజెంటేషన్ గా, గిఫ్ట్ గా కావలి నుంచి కూడా మేము తప్పకుండా హైయెస్ట్ స్ట్రెంగ్త్ మీకు చూపిస్తాం అన్నయ్య గారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జనసేన పార్టీ ఈ ముఖ్యంగా వేదికను అలంకరించిన పిలవగానే వచ్చినటువంటి మన సుందరరామరెడ్డి అన్న, స్టేట్ లీడర్ గారు, కాకు మురళి గారు అయితేనేమి, మన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన సుజయ్ బాబు, ఆత్మకూరు ఇన్ఛార్జ్ నరిశెట్టి శ్రీధర్, మన నాగరత్నం గారు, ప్రతి ఒక్కరు, మా జనసేన మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ
పెట్టిన దీని గురించి చెప్పడంలో నేను పిలవగానే ప్రతి ఒక్కరూ మా జనసేన పార్టీ కార్యక్రమం అంటేనే మీరెంతో ఆనందంతో అనుకోండి, మా మీద ఉన్న అభిమానంతో అనుకోండి, పిలిచిన వెంటనే నా కావిల్లో మాత్రం మా మిత్రులకు మాత్రం చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీ 4వ క్రియాశీల కార్యకర్తలు అనేవాళ్ళు ఇప్పుడు ఉద్యమి అనేసి తీసుకునే ప్రతి ఒక్కరు ఉద్యమి అంటే జనసేన పార్టీ కోసం ఉద్యమించే విధంగా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈ రోజు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు మెంబర్షిప్ డ్రైవ్ జనసేన పార్టీ తరఫున అత్యంత హుషారుగా మేము మునుపెన్నడూ లేని విధంగా ఒక జనసేన ఇన్ఛార్జి అలారి సుధాకర్ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకే ఎంతో జోష్ హోష్ తెచ్చే విధంగా మా జనసేన నుంచి సపోర్ట్ రావటం చాలా అదృష్టదాయకం. ఈ సందర్భంగా ఈరోజు అవగాహన సదస్సు ఈరోజు మొదలైన సందర్భంగా మాకు నెల్లూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బాహుబలి అని పిలుచుకునేటువంటి మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు కావలి వచ్చి వారి ఆధ్వర్యంలో అందరినీ ఉద్దేశించి ప్రతి ఒక్కరూ ఒకటే యూనిట్ గా ఉండే విధంగా కావలి ఇన్ఛార్జ్ అలారి సుధాకర్ అనే నా ఆధ్వర్యంలోనే జరిగే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరినైతే నియమించారో వారి ఆధ్వర్యంలోనే జరిగే విధంగా అందరినీ ఒక కూటమిలాగా మాలో తారతమ్యాలు ఎన్ని ఉన్నా కానీ ఈ రోజు నుంచి అందరూ కలిసి చేసుకునే విధంగా ముందుకు వెళ్లే విధంగా వారు ప్రోత్సహించడం. అదే సందర్భంగా నెల్లూరు జిల్లా మొత్తంలో కూడా ఈసారి ఎంతో ఉత్సాహంతో కార్యకర్తలు అయితేనేమి అంతకుముందు ఒక 10 మంది 20 మంది వాలంటీర్లు చేయడానికి వచ్చే మహా గొప్పగా ఉంటే ఈ రోజు కావలి వరకు 100 మంది వాలంటీర్లు వాళ్ళు వాలంటరీగా వచ్చి అంటే ఏదో బలవంతం ఎవరికి లేదు. మా దగ్గర నేను చెప్తున్నాను, ఈ రోజు జరిగిన మీటింగ్ కి ఏ ఒక్కరికి కూడా ₹1 ఇచ్చి పిలిపించింది లేదు, ఏ ఒక్కరికి కూడా 1 లీటర్ పోసి పిలిపించింది లేదు. అది జనసేన. ఈ రోజుకి జనసేనలో మీరు గమనిస్తే ఏదో 1-2 అయిండొచ్చు కానీ ఎక్కువ మంది అలానే జనసేనకి మిగిలిపోయారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు రోజు రోజుకి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. ఇంత ముందు చేసినటువంటి వైసీపీ అరాచకాల్ని ఎదుర్కొని ఉమ్మడి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడిగానే ముందుకెళ్ళి ఈ రాక్షస ప్రభుత్వం మళ్ళీ రాకుండా మేము నిరూపిస్తామనేసి ప్రతి ఒక్కటి బురద చల్లటం, తాడేపల్లిగూడెం ప్యాలెస్ నుంచి రావటం, ఈ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లటం, మేము తుడుచుకుంటే లోపల మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ ఇంకో బురద చల్లటం చేసే దొంగ ఇప్పుడు ఎట్టుందంటే దొంగ నడుస్తున్న విధంగా ఉంది. అది చేసింది కల్తీ. అదే కల్తీ చేశారంట కవులు లేవు, వెజిటేరియన్ లేవు, నాన్ వెజ్ లేదంట. అందులో నాన్ వెజ్ లేకపోవటం ఏందో ఆయన డైలాగులు ఏందో అర్థం కాదు. వెజ్ ఏంది నాన్ వెజ్ ఏంది దాంట్లో క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రతి ఒక్క నాయకులు సహాయ సహకారాలు మాత్రం మాకు ఎంతో ఉన్నాయి. ఇక సహకరించినటువంటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి సహకరించినటువంటి మా జనసేన నాయకులకి, జన సైనికులకి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, టౌన్ ప్రెసిడెంట్ కి, మా ప్రతి ఒక్కరికి కోఆర్డినేటర్కి అయితేనేమి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మా వీర మహిళలు ఈ టైం వరకు కూడా యాక్చువల్ గా చాలా లేట్ అయింది, 4 గంటలకి కావాల్సింది కార్యక్రమాన్ని. ఇప్పటి వరకు కూడా వీర మహిళలు కూడా మాతో పాటు సహకరిస్తూ మాతో ఉన్నందుకు వారికి కూడా చేతులెత్తి దండం పెడుతూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఇవాళ కావలి నియోజకవర్గంలో అలారి సుధాకర్ గారి నాయకత్వంలో ఇవాళ జనసేన పార్టీ ఉద్యమలాగా ఇక్కడ చేసే ప్రయత్నం చేసినందుకు తమ్ముడిని అభినందన తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలో ఎలాంటి డిస్టర్బెన్స్ పార్టీల మధ్యన కానీ కూటమి మధ్యన కానీ ఎక్కడ కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది మీడియా మిత్రులు అడిగారు, ఇక్కడ అంతా గొడవల కింద ఉన్నాయి, మీరేమన్నా చేస్తారని. పవన్ కళ్యాణ్ ఆదేశం ఒకటే, మన జెండా జనసేన, మన నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప మధ్యలో ఉన్న నాయకులు ఎవరో కాదు, ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. మన మాట పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చేద్దాం. ఆయన ఆదేశాలు మాకు ఏదైతే ఇచ్చారో అదే చేస్తాం. ఇక్కడ ఇన్ఛార్జితో మీటింగ్ పెట్టాం, ఇక్కడ సభ్యత్వాలు ఆయనతోనే చేస్తాం. 10,000 ఆయన చేస్తానని ఆయన ముందుకు వచ్చారు. తప్పకుండా జరగాలని భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే పార్టీ బలపడాలి. మా ఉద్దేశం ఏంటంటే మేము కష్టపడేది కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బుని ప్రజలకు దారోసి ప్రజల్ని ఆదుకుని ఇవాళ పార్టీని నిలబెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన లేకపోతే ఎవరో మంత్రులు అయినంత మాత్రాన మా సొంత శక్తి కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారి శక్తి వల్ల మాతో పాటుగా చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారంటే ఇలాంటి మెజార్టీలు మనం ఎప్పుడు చూడం.
164 మందిని గెలిపించారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు, ఇటు నరేంద్ర మోడీ గారు సహకారం కావాలని చెప్పి ఆయన సీట్లను వదులుకుని వాళ్ళ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని పూర్తిగా సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో రాజకీయం కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ సభ్యత్వాలు అనేది ఏదో ఇన్సూరెన్స్ కోసం, డబ్బుల కోసం కాదు. ఆయనే దీనికి 2 కోట్లు వేసి ఈ ప్రజలకు కావాల్సిన రైతులకి ఇచ్చో, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చో చేసుకుంటూ వస్తున్న సందర్భం మీకు తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా ఆయన ఈరోజు చేస్తానే ఉన్నాడు. ఇవాళ ఈ ఊర్లో ఉన్నటువంటి పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, కరోనా సమయంలో ఇక్కడ 50 లక్షలు, అక్కడ 50 ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, సైనికులు సహాయ నిధికి ₹1 కోటి ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి, ఎక్కడ మంగళగిరిలో అన్నదానం జరుగుతుందంటే ₹1 కోటి ఇచ్చిన వ్యక్తి. ఆ దాతృత్వం నుంచి పుట్టాడు. మొన్న కూడా ఈ జన సైనికుల కోసం 2 కోట్లు ఇచ్చి మీ డబ్బుని జన సైనికుల సంక్షేమం కోసం వాడే విధంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో తీసుకెళ్ళండి, ప్రజలకు తెలియజేయండి. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి విలేజ్ లో దేవుళ్ళే చూస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని, మన అభివృద్ధి చెందాలని, యువతకు ముఖ్యంగా ఉద్యోగం రావాలి. ఏదైతే మనం ఇచ్చే బిస్కెట్లు 10,000, 15,000తో వాళ్ళ కుటుంబాల్లో నడవు కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేలా ఉద్యమం చేయాలని నేను కోరుతాను.